జనవరి 14వ తారీఖు బుధవారము ఏకాదశి భోగి పండుగ. చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. పండుగ రోజున నరనారాయణులు ఇద్దరూ కూడా బదరికావనము తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ రోజున దేవతలంతా కలిసి వారిపైన భోగి పళ్ళు పోయడం కూడా జరిగింది. అప్పటి నుండి చిన్న పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఒక ఆచారంగా మనందరికీ కూడా వస్తూ ఉందండి. చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనటువంటి వారు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు చెడు అంతా కూడా తొలగిపోయి వారికి చక్కగా మంచి జరుగుతుంది. సూర్య భగవానుని అనుగ్రహము, పెద్దల ఆశీర్వచనాలు వారికి లభిస్తాయి. ఈ రోజున సాయంకాలం సూర్యాస్తమయానికి 1 గంట ముందు చక్కగా పిల్లలకు చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, బంతిపూలు, చిల్లర నాణాలు వీటన్నింటినీ కలిపి చక్కగా వారి తలపైన పోయడం వల్ల వారికి నేను ముందు చెప్పిన విధంగా వారికి ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోయి వారికి మంచి జరుగుతుంది. ఆ యొక్క సూర్య భగవానుని అనుగ్రహము, ఆ భగవాన్ విష్ణువు యొక్క అనుగ్రహం కూడా వారికి లభిస్తుంది. ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దైవానుగ్రహం పేజీని ఎల్లవేళలా ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రులారా.